ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. ముందుగా పోయిన వారం మీకు అందరికీ ఒక అభ్యాసం ఇచ్చాం. ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా కొంచెమైనా ప్రయత్నం చేశారా? చేసిన వాళ్ళు చేయొద్దండి, చూద్దాం. 1 2 3 కౌంటబుల్. సరే, ఈ ప్రయత్నం మీద మళ్ళీ ప్రవచనం చివరిలో దాన్ని ప్రస్తావన చేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందుగా పోయిన వారము ఒక మాట చెప్పాను. ఏమిటి? మొట్టమొదటి అడుగు గురించి. మొదటి అడుగు మనం వేయటం ఎంత ముఖ్యమైందో సాధనలో దాని గురించి చెప్పాం. దానికి ఒక ప్రమాణ శ్లోకం ఏమిటంటే, గచ్చన్ పిపీలికో యాతి యోజనానాం శతాన్యపి అగచ్చన్ వైనతేయః అపి పదమేకం న గచ్చతి. అంటే అర్థం ఏమిటంటే, పిపీలికం అంటే చీమ. గచ్చన్ ప్రయాణం మొదలు పెట్టినందువల్ల చీమ యాతి యోజనానాం శతాన్యపి 100 యోజనముల దూరాన్నైనా సరే అది దాటేస్తుందట. ఎందుకు? అది ప్రయాణం మొదలుపెట్టింది కాబట్టి. అగచ్చన్ మొదలు పెట్టనందువల్ల వైనతేయః అపి. వైనతేయుడంటే గరుత్మంతుడు. దాని వేగం చాలా ఎక్కువ. అయినా సరే, అంత వేగం ఉన్నదైనా సరే ప్రయాణం మొదలు పెట్టలేదు కాబట్టి ఎక్కడున్నది అక్కడ ఉంటుంది. అంటే నెమ్మదిగా వెళ్ళినా సరే మొదలు పెట్టడం అనేది చాలా ముఖ్యం కదా. ప్రయాణం మొదలు పెట్టకపోతే, సాధన మొదలు పెట్టకపోతే ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు, ఎంత విన్నా సరే. అది ఆ మొట్టమొదటి అడుగు యొక్క ప్రాముఖ్యత. అంటే దానికి ఏం కావాలి? మొట్టమొదటి అడుగు కావాలంటే దానికి కార్ మొదటి గేర్లో ఉన్నప్పుడు ఏమంటాం మనం? లోడ్ బేరింగ్ గేర్ అంటారు దాన్ని. అంటే ఆ బరువు తీసుకోవాలి. ఇప్పుడు మొదలు పెట్టాలంటే మనిషికి ఆ తమోగుణం నుండి బయటికి తీసుకొచ్చి ఆ బరువు తీసుకోవాలన్నమాట ఆ మొదలు పెట్టేటప్పుడు. కనుక సాధనలో ముందంజ వేయాలంటే మొట్టమొదటి అడుగు చాలా ముఖ్యమైంది. ఇప్పుడు పోయిన వారం మనము జిజ్ఞాసకి కుతూహలతకు తేడా ఎట్లా ఉంటుందో మననం చేశాం. అంటే మనిషి జన్మలో సహజంగానే ఉన్న గుణం తెలుసుకోవటం. ఆ తెలుసుకోవటాన్ని బయట బాగా ప్రయోగించినప్పుడు అది కుతూహలత అన్నాము. ఆ తెలుసుకోవటాన్ని, తనను తెలుసుకోవటాన్ని కోరినప్పుడు దాన్ని జిజ్ఞాస అన్నాం. అంటే తేడా మనకు బాగా అర్థమైంది. కుతూహలత వల్ల ఏమైందంటే, సృష్టిలో ఈ లోకాన్నంతా, అంటే బయట యూనివర్స్నంతా తెలుసుకునే అంత ముందంజ వేశాడు. కానీ అప్పటికీ కూడా మెకానికల్ లైఫ్ అయ్యింది. అది కుతూహలత వల్ల. అంటే అన్ని బయటివే తెలుసుకొని కూడా తన లోపల ఒక వెలితి మిగిలిపోయింది. అయితే ఈ కుతూహలతలో అత్యున్నతమైన ప్రయోగమేమో సైంటిస్ట్ ప్రయోగం అని అన్నాం. అంటే బాగా పరిశోధన చేసి తెలుసుకునే ఆ కుతూహలతను ప్రయోగించాడు కాబట్టి అక్కడ సైంటిస్ట్ గొప్పవాడు అన్నాం. అయితే దానికి ఒక అతి నీచమైనది, అల్పమైన ప్రయోగం కూడా ఉంది. చెప్పమంటారా? మనుషుల్లో 90% మంది అట్లాగే బ్రతుకుతుంటారు అనుకుంటా. అదేమిటంటే టీవీ సీరియల్స్ చూడటంలో. టీవీ సీరియల్ చూడటంలో ఎంత కుతూహలత ఉంటుంది అందరికీ. ఏమవుతుందా అని దానికే బిగుసుకుపోయి చూస్తూ ఉంటారు. దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన కథ, ఇదేం కట్టుకథ కాదు. అది కూడా ఎవరు చెప్పారంటే డిఎస్పి సరిత గారు. మీకు అందరికి ఎవరైనా తెలుసుంటారా? ఆవిడ యూట్యూబ్లో ఫేమస్గానే ఉన్నారు ప్రస్తుతం. ఆవిడ చెప్పిన కథ ఏమిటంటే, ఒక ఇంట్లో దొంగతనం జరిగిందట. ఇన్వెస్టిగేషన్ కోసం ఈవిడ వెళ్ళారు. ఈవిడ వెళ్ళేటప్పటికి దొంగతనం జరిగితే అందరూ ఏమనుకుంటారు? రాత్రిపూట ఎప్పుడో జరిగింది అనుకుంటారు కదా. అట్లా కాదట, పట్టపగలే జరిగిందట. అయినా సరే ఇంట్లో ఎవరు లేనప్పుడు తాళాలేసి ఉంటే వీళ్ళు లేరు కదా, తాళం పగలగొట్టి దొంగ వచ్చి ఉంటాడని అనుకుంటారు. అట్లా కూడా కాదట, ఇంట్లో మనుషులు ఉన్నప్పుడే జరిగిందట.
అప్పుడు ఈవిడ అనుకున్నారట, అయితే పెరటి ద్వారం గుండా వచ్చారేమో, ఈవిడేమో పని చేసి పాపం ఆడవాళ్ళు పొద్దున్నే పని చేసి పడుకుంటారు కదా మధ్యాహ్నం, ఆ టైంలో వచ్చుంటాడేమో దొంగ అని అనుకుందట ఈవిడ. అట్లా కూడా కాదట, ఆవిడ మేలుకొనే ఉందట. మేలుకొని ఉండగానే దొంగతనం జరిగింది. పెరటి ద్వారం నుండి వచ్చాడేమో, ఈవిడ ముందు హాల్లో కూర్చున్నారేమో అని అనుకుందట. అట్లా కూడా కాదట, వాడు ముఖద్వారం నుండే వచ్చాట. ఇన్ని పాసిబిలిటీస్ అన్ని చూస్తుంటే అసలు దొంగతనం ఎట్లా అవుతుంది, మనిషి మేలుకొని ఉండి ముఖద్వారం నుండే వచ్చి అని ఈవిడ ఆశ్చర్యపోతున్నారు. అప్పటిదాకా జాలీగా ఉందట. అయితే జరిగిన విషయం ఏమిటంటే, ఆ ఇంటి ఆవిడ హాల్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నారట. టీవీ సీరియల్ చూసి మరిచిపోయి అందులో లీనమైపోయి ఉంటే, ఈ అబ్బాయి ఏమో చక్కగా వచ్చాడు, బెడ్రూమ్లోకి వెళ్ళాడు, అక్కడ తాళం చెవులు వెతుక్కున్నాడు, అక్కడెక్కడో మేకుకు తగిలించుంటే వెతుక్కున్నాడు, బంగారం తీసుకున్నాడు, తనకు కావాల్సింది, బట్టలు మాత్రం తీసుకోలేదట. మళ్ళీ తాళం వేసి తాళం చెవి అక్కడ హ్యాంగ్ చేశాడట, వెళ్ళిపోయాడట. చెప్పి మరీ వెళ్ళాడట. అంటే టీవీ సీరియల్ చూడటంలో ఉన్న క్యూరియాసిటీ మనిషిని ఎంత గుడ్డివాణ్ణి చేసింది. కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అందరం నవ్వాం, హాస్యంగా ఉంది మనకు, కానీ జీవితం ఇట్లాగే ఉంది. ఆల్ ద టైమ్ వీఆర్ క్యూరియస్ అబౌట్ అదర్స్. వేరే వాడి గురించి తెలుసుకోవాలని కదా గాసిప్స్ నడిచేది, అంతేనా? టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ నడిచేది దీని మీదే. ఈ క్యూరియాసిటీని ఎన్కాష్ చేసుకుంటున్నారు వాళ్ళు, అంతేనా? ఇది క్యూరియాసిటీకి అతి నీచమైన అల్పమైన ప్రయోగం. మానవ మేధస్సు వృధా అవుతోంది అక్కడ, అది కూడా మనకు తెలియటం లేదు. అయితే జిజ్ఞాస ఎట్లా ఉండాలి అన్నదానికి మనము బుద్ధుడి కథ చెప్పుకున్నాం. బుద్ధుడి కథలో ఏం చూసాము? తన మీద జిజ్ఞాస ఎప్పుడైతే మరలిందో, తనని ఎప్పుడు ప్రశ్నించుకున్నాడు, సత్యాన్ని తెలుసుకోగలిగాడు. అట్లాగే ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీ మనకి ఏమిటంటే వేదాంతంలో వివేకానందుడి కథ. వివేకానందుడు చిన్నప్పటి నుండి కూడా ఆస్తికమైన కుటుంబంలో పుట్టినవాడు. చాలా ఆస్తికమైన కుటుంబం, ఆచారవంతమైన కుటుంబం. అయినప్పటికీ ఆయనకు ఒక క్వెస్ట్ ఉండేది, ఏమిటంటే దేవుడు ఎట్లా ఉంటాడో ఎవరు అని తెలుసుకోవాలని చాలా ఉండేది. మామూలుగా అందరైతే దేవుడు ఉన్నాడంటే నమ్మేస్తారు, ఆయన అట్లా నమ్మలేదు. నమ్మకుండా ఏం చేసేవాడంటే, కాస్త దుడుకుగానే ప్రతి గురువులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ కాలంలో పాపులర్గా ఉన్న గురువులు అనేవాళ్ళు, బోధ చేసేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేవాడట. వెళ్ళి ఆయన దగ్గర ఒక కర్ర ఉండేదట, ఆ కర్ర నిలబెట్టేవాడట. నిలబెట్టి అడిగేవాడట, నువ్వు దేవుణ్ణి చూసావా అని. రేషనల్గా నువ్వు దేవుణ్ణి చూసావా అని అడిగేటప్పటికీ ముందు సగం మందికి జ్ఞానం ఉండొచ్చు, శాస్త్ర పరిజ్ఞానం ఉండొచ్చు, కానీ అడిగే విధానానికే సగం మంది చెప్పలేకపోయారు. ఇంకా గురువుకి ఇట్లా అడిగితే కోపం కూడా వస్తుంది కదా, ఇంత దుడుగ్గా అడిగితే అడిగే విధానంలో చాలామంది చెప్పలేకపోయారు. కానీ అదే దుడుకుతో అట్లాగే వచ్చాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి, అట్లాగే ప్రశ్నించాడు. ఆయనకి కొద్దిగా కూడా కోపం కానీ, విసుగు కానీ, చికాకు కానీ రాలేదు. చక్కగా నవ్వుకుంటా, ఓ చూశానన్నాడు. చూశాను, నీకు కూడా చూపిస్తాను. ఎట్లా చూపిస్తాను? నువ్వు నన్ను ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నావో అంతకంటే ఎక్కువ ప్రత్యక్షంగా, అంతకంటే స్పష్టంగా, ప్రత్యక్షం కాదు స్పష్టంగా, నువ్వు నన్ను చూడగలిగిన దానికంటే స్పష్టంగా. అంటే అంతకంటే స్పష్టం ఏముంటుంది? మన ఎదురుగా, కంటికి ఎదురుగా ఉన్న బొమ్మను మనం చాలా స్పష్టంగా చూడగలం, కానీ ఇంకా స్పష్టత ఏముంటుంది? ఈ మాట అనేసరికి దిగొచ్చాడు వివేకానందుడు. దిగొచ్చి సరెండరెన్స్ అంటే ఆత్మానుభూతిని పొందిన గురువు అంత దృఢంగా చెప్పినప్పుడు ఎవరైనా సరెండర్ అవుతారు. అక్కడ సరెండరెన్స్ వస్తుంది. ఇది మనం గుర్తించవలసిన ఒకటి. అంటే జిజ్ఞాస ఎట్లా ఉండాలి? గుడ్డి నమ్మకం కాకూడదు. తాను హేతుబద్ధంగా, స్పష్టంగా, దర్శనాత్మకంగా తెలుసుకోవాలి దేన్నైనా. ఇది మనిషి యొక్క తేజస్సులో ఒక భాగం, అది అవసరం మనిషికి. ఇది జిజ్ఞాస అంటే కుతూహలత, జిజ్ఞాస మనం ఎట్లా ప్రయోగిస్తున్నాము, ఇది బాగా మనం గుర్తిస్తూ జీవితంలో బ్రతకాలి. ఎందుకంటే ఈ జిజ్ఞాస ఎక్కడి నుండి పుట్టిందంటే కుతూహలతతో ఎంతో నాలెడ్జ్ సంపాదించాం మనం. చాలా విషయాలన్నీ తెలిసిపోయినా సరే అప్పుడు ఏమైందంటే ఒక ఇల్యూజన్ ఆఫ్ ఇంటలెక్ట్ క్రియేట్ అయింది, ఇల్యూజన్ ఆఫ్ నాలెడ్జ్ క్రియేట్ అయింది. అన్నీ తెలిసిన వాడిని అనుకుంటాడు వీడు. కానీ జీవితపు చివరి అంచుల్లో చూసుకుంటే
బయటంతా తెలిసిన వాడిగా ఉన్నాడు, సాధించిన వాడిగా ఉన్నాడు, కానీ లోపలంతా డొల్ల, ఖాళీగా ఉంది. ఏం తెలియని వెలితి తెలుస్తోంది. అది దేహం విడిచే సమయానికి అందరికీ వస్తుంది. అంటే జీవితంలో ఏం సాధించానని అప్పుడు చూసుకుంటాడు కదా, అప్పుడు అందరికీ ఆ వెలితి తెలుస్తుంది. ఇట్లా ఇల్యూజన్ ఆఫ్ ఇంటలెక్ట్ని దాటడానికి ఈ బాధ, వెలితి అనే బాధలోంచి పుట్టింది. అంటే పెయిన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటాం దీన్ని. అజ్ఞానపు బాధ. అన్నిటినీ తెలుసుకున్నాను, కానీ తెలుసుకున్న నేనెవరో నాకు తెలియలేదు. ఈ బాధతో దేహం విడిచేస్తాడు గనక అక్కడి నుండి పుడుతుంది జిజ్ఞాస. అన్నిటినీ తెలుసుకున్నాను, తెలుసుకునేవాడెవరో నాకు తెలియలేదు. ఇది హాస్యం కాదా? అక్కడి నుండి జిజ్ఞాస పుడుతుంది. ఈ జిజ్ఞాసను ఎప్పుడు కూడా రక్షించుకోవాలని పోయినసారి మనం దాన్ని మననం చేశాం. ఇంకొక అంశం, రెండవ అంశం ఏం మననం చేశామంటే తత్వదృష్టి. తత్వదృష్టి అంటే, తత్వం అంటే సత్యం, నిజం. నిజాన్ని చూసే దృష్టి ఎప్పుడూ ఉండాలి. ఈ దృష్టి, తత్వదృష్టి అన్నప్పుడు వీడికి ఒక సంఘటన భగవద్గీతలో గుర్తొస్తుంది. ఏమిటంటే 11వ అధ్యాయంలో అర్జునుడు స్వామి యొక్క విశ్వరూపాన్ని చూపించమని అడుగుతాడు. 10వ అధ్యాయంలో విభూతులన్నీ చెప్తాడు స్వామి. ఆ తర్వాత నీ విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నాను మాధవ, నాకు అర్హత ఉందని నువ్వు అనుకుంటే చూపించమని అడుగుతాడు. అడిగితే అప్పుడు స్వామి ఒక శ్లోకం చెప్తారు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం అంటాడు. అంటే ఇప్పుడు నీకున్న చక్షువులతో, స్వచక్షుష నా శక్యసే ద్రష్టం, నన్ను చూడటానికి, నా విశ్వరూపాన్ని చూడటానికి నీకు అర్హత సరిపోదు. అంటే మన కళ్ళు, ఈ మాంసపు కళ్ళు, మన దృష్టి ఎట్లా ఉంటుందంటే భౌతికమైన, లౌకికమైన విషయాలను మాత్రమే గ్రహించగలిగిన దృష్టితో బ్రతుకుతున్నాం. అక్కడ కళ్ళంటే ఇవే అని కాదు అర్థం, దృష్టి అని అర్థం. వీటిని మాత్రమే చూడగలిగే దృష్టి మనకుంది. ఆ దృష్టితో స్వామిని చూడలేం. దివ్యం దదామి తే చక్షు, నీకు దివ్యమైన చక్షువులు ఇస్తాను, దాంతో పశ్యమే యోగమైశ్వరం, నా ఈశ్వర సంబంధమైన యోగ స్వరూపాన్ని నువ్వు చూడు అంటాడు. అంటే అంతటా వ్యాపించి ఉన్న ఒక సత్యస్వరూపాన్ని చూడాలంటే దానికి దివ్యమైన దృష్టి కావాలి. ఆ దివ్యమైన దృష్టియే గురువు మనకు అందించే తత్వదృష్టి. అంటే సత్యాన్ని చూడగలగటం. అప్పటిదాకా ఉన్నవి అన్నీ అవే ఉంటాయి, ఇన్నాళ్ళు చూడనిది ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే దృష్టి మారింది కాబట్టి. దృష్టి మారితే సృష్టి మారుతుంది అంటారు వేదాంతంలో. సృష్టినంతా మనం మార్చక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు, మార్పులు చేర్పులు ఏముండవు, కానీ దృష్టి మారిపోతుంది, చూసే సత్యం మారిపోతుంది. ఇది తత్వదృష్టి. దీనికి మనం పోయినసారి సూర్యుడు భూమి ఉపమానం చెప్పుకున్నాం, గుర్తుందా? స్థిరంగా ఉన్న సూర్యుడినేమో ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అంటున్నాం, తిరుగుతున్న భూమినేమో స్థిరంగా ఉందంటున్నాం. అంటే భ్రాంతిలో ఉన్నాం, సత్యాన్ని చూడలేకుండా. దానికి తులసిదాస్ గారు రామాయణంలో ఒక ఉపమానం చూపిస్తారు. దానికి ఏమంటారంటే, ఆయన నావలో వెడుతున్నాం, నావలో ప్రయాణిస్తున్నప్పుడు నావ కదులుతోంది, మనం కూడా కదులుతున్నాం కదా నావతో పాటుగా. కానీ చుట్టూ ఉన్న కొండలు, గుట్టలు, చెట్లు అవన్నేమో కదులుతున్నట్టున్నాయట, వీడు మాత్రం కదులుతున్నట్టు తెలియదట. ఇది ఆ కాలంలో కాబట్టి ఆయన నావ అని ఉపమానం చెప్పారు. ఈరోజు మనం ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్తున్నప్పుడు బాగా అనుభవించవచ్చు. ట్రైన్లో వెళ్తుంటే ఎట్లా ఉంటుంది, మనం ట్రైను వేగం వల్ల కాస్త ఊపు ఉంది మనకు, కానీ మనం కదులుతున్నట్టు అనిపించదు. పక్కన చెట్లు మాత్రం వేగంగా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది, అంతేనా? అంటే భ్రాంతి అనుభవంలోకి కూడా వస్తుంది. కేవలం ఆ భ్రాంతి కలగటం కాకుండా అనుభవంలోకి కూడా వస్తుంది. అంటే మనం భ్రాంతిని ఎంత చక్కగా యాక్సెప్ట్ చేస్తామో చూసారా? మనం దానికి అలవాటు పడిపోయాం అన్నమాట. అంటే సత్యం ఏమిటి, జరుగుతున్నది ఏమిటి, మన అనుభవం ఏమిటి, ఇది బాగా గుర్తించే ప్రయత్నం చేయాలి జీవితంలో. అప్పుడు అది జిజ్ఞాసతో, తత్వదృష్టితో జీవించటం అంటాం మనం. ఇప్పుడు జిజ్ఞాస, తత్వదృష్టి ఈ రెండు మనకు అర్థమైనాయి కదా. ఇక్కడ ఇంకొక కోణం ఉంది మనం అన్నిటినీ తెలుసుకోవటానికి. అంటే అన్నీ తెలుసుకుంటున్నాం, ఇంకొక కోణం ఉంది దానికి. ఏ ప్రమాణంతో మనం అన్నిటినీ తెలుసుకుంటున్నాం, ఇది చాలా ముఖ్యం అన్నమాట. దీన్ని శాస్త్రము 4 ప్రమాణాలు చూపిస్తుంది. ఒకటేమో అనుమాన ప్రమాణం, ఒకటేమో
పరోక్ష ప్రమాణం, ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణం, ఇంకొకటి అపరోక్షానుభూతి అంటారు. చెప్పండి. మొదటిది అనుమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం, పరోక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, అపరోక్షానుభూతి. మొదటిది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణంలో వేదాంతంలో పాపులర్గా ఒక ఉపమానం ఏం చెప్తారంటే, ఎక్కడో దూరంగా పొగ ఉంది, మనం దేన్ని అనుమానిస్తాం? నిప్పు లేనిదే పొగ రాదు, మనకు తెలుసు కదా. నిప్పు లేనిదే పొగ రాదు అంటే పొగని చూసి నిప్పును అనుమానిస్తున్నాం మనం. దీన్ని అనుమాన ప్రమాణం అంటాం. అయితే ఈ అనుమాన ప్రమాణానికి రిలేటెడ్గా ఇంకొక కథ ఉంది, మీకు చెప్పమంటారా? మీలో దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? ఆల్మోస్ట్ అందరూ ఎత్తారు, కొంతమంది కొంచెం ఎత్తారు. అంటే ఉన్నాడో లేడో తెలియదు అన్నమాట. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కదా, మంచి విషయమే. రుజువేమిటి? చూసారా దేవుడిని ఎప్పుడైనా? రుజువేమైనా ఉందా? ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు? ఆయన పొడవెంత, వెడల్పు ఎంత, బరువు ఎంత తెలుసా మనకేమైనా? తెలియదు, అయినా నమ్ముతున్నాం. వీడు దీన్ని ఏమంటాడంటే అనుమాన ప్రమాణం అంటాడు. సృష్టి నడవాలంటే ఎవరో ఒకరు ఉండి ఉంటారు, ఒక్కడే దేవుడు అని అన్నారు, చెప్పారు, సరే అని ఒప్పుకున్నాం. నష్టమేం లేదు కదా అనుకొని ఒప్పుకున్నాం. కానీ సరిపోతుందా? సరిపోదు. వివేకానందుడిలాగా ఉండాలా లేదా? గుడ్డిగా ఉండకుండా వివేకానందుడిలాగా ఉండాలి కదా. ఈ అనుమాన ప్రమాణానికి ఇట్లాగే ఒక రాజుగారు ఉన్నారట. ఆయన దేవుణ్ణి నమ్ముతాడు, నాస్తికుడు ఏం కాదు, దేవుణ్ణి నమ్ముతాడు. అయితే నమ్ముతాడు కానీ ఆయనకు దేవుడు ఎట్లా ఉంటాడని ఒకరోజు కూర్చొని సందేహం వచ్చిందట. సందేహం వచ్చేటప్పటికి రాజు దర్బార్లో పండితులందరినీ పిలిపించి అడిగాట, దేవుడు ఎట్లా ఉంటాడో నాకు నిరూపించండి. పండితులు కదా వీళ్ళు, చెప్పాలి. పండితులకి శాస్త్ర పరిజ్ఞానం చాలా ఉంటుంది కాబట్టి చెప్పమన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చేశారు, సరే అని శాస్త్రంలోంచి శ్లోకాలు చెప్పటం మొదలుపెట్టారు. ఎక్కడెక్కడో అన్ని దేవుడికి ప్రమాణ శ్లోకాలు ఉంటాయి కదా, ఉన్నాడని అవన్నీ చెప్తూ ఉంటే ఈయనకు తృప్తి కలగలేదు. ఇట్లా నాకు కాదు, నాకు నిరూపించాలన్నట్టు. నిరూపించక 3 రోజులు గడువు ఇస్తాను, 3 రోజుల్లోగా నిరూపించాలి, నిరూపించిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానన్నాడు. నిరూపించలేకపోతే దేశం నుండి బహిష్కరణ పండితులకు అన్నట్టు. పాపం పండితులు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయలేరు కాబట్టి అందరూ బాగా భయపడుతూ ఉన్నారు. అంతలోగా చాటింపు వేయించారు రాజ్యం అంతా కూడా. ఒక పాలు అమ్ముకునే అమ్మాయి వచ్చిందట, వచ్చి నేను చూపిస్తానన్నదట, నేను నిరూపిస్తాను భగవంతుణ్ణి, దేవుడు ఎట్లా ఉంటాడు, ఎక్కడ ఉంటాడని. అంటే అందరూ చాలా ఆశ్చర్యపోయారు, మాకే తెలియదు, ఇంత పండితులం, మాకు అన్ని శాస్త్రాలు తెలుసు, ఆ పాలమ్మాయి ఎట్లా చెప్తుందని. అయినా సరే రాజు సరే అన్నాడు. సరే అంటే ఆ అమ్మాయి వచ్చింది, వచ్చి పాలు తెప్పించమని అడిగిందట ఒక గిన్నెలో. అడిగి ఊరుకోకుండా, ఇప్పుడు నేను బోధ చేసే స్థానంలో ఉన్నాను కాబట్టి నేను సింహాసనం మీద కూర్చుంటాను, నువ్వు కింద కూర్చోమన్నది. అంటే బోధ చేయటానికి అంత విలువ ఉంటుందని చెప్పటానికి గొప్పతనం ఏమిటంటే జ్ఞానానికి అంత విలువ కాబట్టి. సరే అన్నాడు, పాలు తీసుకొచ్చారు. ఇప్పుడు పాలలో వెన్న ఉందా అని అడిగింది. ఉందా? పాలలో వెన్న ఉంటుందా? ఉంటుందా? ఉంటుందా ఉండదా? పాలలో వెన్న ఉంటుంది, కానీ ఎక్కడుంది? కనిపించదు. ఇప్పుడు పాలలో వేలు పెట్టమన్నది. వేలు పెడితే ఏమవుతుంది? తడి తగులుతుందా? మీరు ఎప్పుడు పాలలో వేలు పెట్టినట్టున్నారు, పచ్చి పాలల్లో జిడ్డు తగులుతుంది. చేయి కడుక్కుంటే జిడ్డు ఉంటుంది దానికి. ఇప్పుడు అదేమిటి? జిడ్డును చూసి వెన్న ఉందని చెప్పటం ఏమిటి? అనుమాన ప్రమాణం. అంటే ఇప్పుడు పాలల్లో వెన్న ఉందని మనకు తెలియాలంటే జిడ్డు వచ్చింది అంటే వెన్న ఉండి తీరాలి.
ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి దాన్ని? మరి పాలల్లో వెన్న ఎక్కడుందో చూపించమని అడిగింది రాజుని. అది ఎట్లా చూపిస్తాము? ఉందని తెలుసు, జిడ్డు తగులుతోంది కదా, చూపించాలి. చూపించగలమా లేదా పాల నుంచి వెన్నను? ప్రాసెస్ ఉంది, చూపించవచ్చు. ఏం చేయాలి? దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ పాలలోంచి వెన్న రావచ్చు, మనకు తెలుసు కదా. ఏం చేయాలో చెప్పండి. తోడుబెట్టాలి. ముందు కాచాలి, కాచిన పాలను తోడుబెట్టాలి, తోడుబెట్టిన పాలను చిలకాలి, చిలికితే అప్పుడు వెన్న వస్తుంది. అవునా? ఇప్పుడు అనుమాన ప్రమాణంగా గుర్తించిన దాన్ని మనం అందరం పాలలోంచి వెన్న తీసుకుని వాడుకుంటున్నామా లేదా? అట్లాగే భగవంతుడు అంతటా ఉన్నాడు. పాలలో వెన్న అంతటా ఉంది. ఒక్క చుక్కలో ఉందని కాదు కదా అర్థం, అంతటా ఉంది. కానీ దాన్ని తెలుసుకోవడానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమ పద్ధతిలో మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా వెన్న వస్తుంది. అట్లాగే అంతటా ఉన్నాడు దేవుడు. ఇది అందరికీ తెలుసా లేదా? అంతటా ఉన్నాడు. ఏ మతంలోనైనా సరే దేవుడు సర్వవ్యాపి అని చెప్తారా, లేకపోతే గుడిలో ఉంటాడని చెప్తారా? క్రిస్టియన్స్ అయినా కానీ ఒక క్రిస్టియన్స్లో మాత్రమే ఉంటాడు దేవుడు, వేరే మతాల వాళ్ళలో ఉండడం చెప్తారా? చెప్పరు. అందరిలో ఉంటాడని చెప్తారు. అవునా? ముస్లిమ్స్ అయినా అదే చెప్తారు కదా. హిందువులు అయితే ఎట్లాగో చెప్పనే చెప్తారు, ఎక్కడైనా ఉన్నాడు అంటాడు, చెట్టు పుట్టలో కూడా ఉంటాడు, చెప్తూనే ఉంటారు. అంటే అంతటా ఉన్న దేవుడు, అందరిలో ఉన్న దేవుడు, అన్ని వేళలా ఉన్న దేవుడు ఎవరికి ఎప్పుడు కనిపించడట. ఎందుకు? ఎవరు ప్రయత్నం చేయరు గనుక. ఎవరు ప్రయత్నం చేయట్లేదు కనుక. అందుకే స్వామివారు ఒక మాట చెప్తూ ఉంటారు, లోకంలో ఆస్తికులనే పడేవారు, అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవారు కూడా దేవుడు అంటే ఎవరో తెలిసి నమ్మటం లేదు. నాస్తికులు అనేవాళ్ళు కూడా, దేవుడు లేడని అనేవాళ్ళు కూడా దేవుడు అంటే ఎవరో తెలిసి అనటం లేదు. వీడు తెలియని వాడే, వాడు తెలియని వాడే, సమానమే కదా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, హిందూ ధర్మంలో ఒక అత్యున్నతమైన తత్వాన్ని చెప్తుంటే కేవలం మనం అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం చేత ఏం చేస్తున్నామంటే నమ్మేసి చివరికి ఆ విశ్వాసము అందరిలో అంతటా ఉన్న దేవుణ్ణి చూసే ఆ జిజ్ఞాసను పుట్టించకుండా చెట్టుకు దారం చుట్టే లెవెల్కి వెళ్ళిపోయింది. తప్ప అంటే తప్పు కాదు, కానీ సరిపోదు కదా. విశ్వాసం సరిపోదు, ప్రమాణం కావాలి. దానికి ప్రమాణం చూడాలి. అందరూ తెలుసుకోగలరు, అందులో తెలుసుకోవాలి. జీవితం అంటేనే అది, మానవ జన్మ యొక్క గొప్పతనం అది కదా. లేకపోతే కుక్కను కూర్చోబెట్టి చెప్తే అది వింటుందా, దానికి అర్థం అవుతుందా? కాదు. అందుకే మనిషి జన్మ చాలా గొప్పది, విలువైనది. ఇది అనుమాన ప్రమాణం. అంటే ఒక దాన్ని చూసి అనుమానించి దాంట్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోవటం అనుమాన ప్రమాణం. రెండవది ఏమిటి? పరోక్ష ప్రమాణం. పరోక్ష ప్రమాణం అంటే బయటిగా తెలిసేది అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకు నీటిలోంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అన్నాను అనుకోండి. మనందరికీ చెప్పారు, నేర్పించారు, నేర్చుకున్నాం. అవునా? ఇదేం ప్రమాణం? పరోక్షం. అంటే బయటగా తెలుసుకున్న సమాచారం ద్వారా మనకు వచ్చిన నాలెడ్జ్. ఇది పరోక్ష ప్రమాణం. జీవితంలో మన 90% తెలివితేటలన్నీ కూడా పరోక్ష ప్రమాణమే. అంతేనా? ఆ పరోక్ష ప్రమాణాన్ని మనం బయటగా తెలుసుకున్నాం, కానీ దీనికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు. అంటే మనం దాన్ని సెన్స్ చేయలేము, ఫీల్ అవ్వలేము, ఎక్స్పీరియన్స్ అసలే రాదు. కానీ మన బుర్రలో అది నాలెడ్జ్గా అక్కడ ఉంటుంది అనమాట. అంటే జీవితం అంతా కూడా 90% మన తెలివితేటలన్నీ కూడా పరోక్ష ప్రమాణంతోనే సాగిపోతాయి. లోకంలో మనుషులు డిగ్రీలు సాధించి విర్రవీగి నేను గొప్పవాడినైనా అని అనుకునేదంతా కూడా ఆ తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చినాయి? పుస్తకంలో ఉన్నదాన్ని మస్తకంలోకి ఎక్కించాడు, అంతే కదా. వీడి గొప్పతనం ఏమన్నా ఉందా? తర్వాత పరీక్షలో చీదేస్తాడు వాడు, సర్టిఫికెట్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత వీడికి ఏం సంబంధం లేదు లోపల ఉన్న దాంతో. అంటే ఇది పరోక్ష ప్రమాణపు జీవితం అనమాట. తెలుసుకోవడంలో ఇదొకటి. అట్లా కాకుండా ప్రత్యక్ష ప్రమాణం ఉంది. ప్రత్యక్ష ప్రమాణం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, మీకు ఎట్లా తెలుస్తుంది? నొప్పితో సహా తెలుస్తుంది. అంటే వీ కెన్ సెన్స్ ఇట్ అండ్ వీ కెన్ ఫీల్ ఇట్. రెండూ తెలుస్తాయి. మన ప్రత్యక్షంగా మనం అనుభవిస్తాం దాన్ని, ఆ నొప్పిని అనుభవిస్తున్నాం కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం. ఇంకొకటి 4వది అపరోక్ష అనుభూతి.
అపరోక్ష అనుభూతి అన్నదానికి చెప్పటానికి మాటలు లేవు శాస్త్రంలో. ఎందుకంటే అది అనుమాన ప్రమాణం కాదు, ప్రత్యక్ష ప్రమాణము కాదు, పరోక్ష ప్రమాణము కాదు. వీటి మూడింటికి అతీతమైనది ఏది ఉంటుందో అది అపరోక్ష అనుభూతి. అపరోక్షము చెప్పాలంటే శాస్త్రం దాన్ని అవాంగ్మానస గోచరం అన్నది. అంటే వాక్కుకు మనస్సుకు గోచరించనిది ఏది ఉంటుందో అది అపరోక్ష అనుభూతి. అది దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు, అపరోక్ష అనుభూతి కోసం. ఈ 4 ప్రమాణాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇందులో కొన్ని ఉపమానాలు చెప్తాను, అప్పుడు అదే ప్రమాణము మీరు చెప్పాలి. చెట్టు కొమ్మ విరిగిందనుకోండి, ఏం ప్రమాణం? లాటరీ లాగా ఏదో ఒకటి చెప్పొద్దు, మల్టిపుల్ చాయిస్ కాదు ఇది. పరోక్ష ప్రమాణం. పరోక్షం మనం చూస్తున్నాం కానీ మనం దాన్ని సెన్స్ చేయలేం, ఫీల్ అవ్వం. కాబట్టి కేవలం కంటి ద్వారా చూసి తెలుసుకుంటున్నాం కాబట్టి చెట్టు కొమ్మ విరగటం అనేది పరోక్ష ప్రమాణం. మీ చెయ్యి ఎముక విరిగిందనుకోండి, టక్కున చెప్పారు, అసలు డౌట్ లేదు. ఇక్కడ ఇందాక 3 ప్రమాణాలలో ఏదో ఒకటి అన్నారు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం. చెయ్యి ఎముక విరిగినప్పుడు తాను ప్రత్యక్షం అవుతాడు, అక్కడ ప్రత్యక్షంగా అనుభవిస్తాడు దాన్ని. కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు నీటి నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పాం, అది మనకు తెలిసింది. ఏం ప్రమాణం? ఇందాకనే చెప్పేసాం, పరోక్ష ప్రమాణం. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటే కరెంట్ ఉంది అని మనకు తెలుస్తుంది. ఫ్యాన్ తిరగకపోతే కరెంట్ లేదు, ఇది అనుమాన ప్రమాణం. స్విచ్ వేసినప్పుడు షాక్ తగిలింది అనుకోండి, ప్రత్యక్ష ప్రమాణం. అట్లా మనం ఎన్ని ప్రమాణాలు చూస్తున్నాం. ఇంట్లో ఎక్కడో ఒక చోట రక్తపు మరక కనిపించింది అనుకోండి, అనుమాన ప్రమాణం. అంటే ఎవరికో దెబ్బ తగిలి ఉండొచ్చు, ఏదో జీవి చచ్చిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అంటే వెంటనే వెతుకుతాం మనం ఏమైంది ఇక్కడ అని, అది అనుమాన ప్రమాణం. చీమ ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా, అదేం ప్రమాణం? అనుమాన ప్రమాణం. దానికి కళ్ళు లేవు కానీ అది యాంటీనాస్ ద్వారా అన్నీ కనుక్కుంటుంది. చిన్నప్పుడు మాకేం చెప్పారంటే చీమట బ్రహ్మజ్ఞానట, కోడి అట కాలజ్ఞానట. అంటే సమయానికి కోడి కూస్తుంది, కాలజ్ఞానం ఉంది దానికి. మనకంత తెలివి ఎక్కడుంది? అలా మోగితే కానీ లేవు, అంతేనా? అయితే చీమని ఎందుకు బ్రహ్మజ్ఞాని అన్నారంటే రహస్యంగా దాచిపెట్టిన పంచదార డబ్బా ఎక్కడున్నా సరే అది తెలుసుకుంటుందట. మనం మర్చిపోవచ్చు షెల్ఫ్లో ఎక్కడ పెట్టాము, కానీ దానికి తెలుస్తుంది. అంటే రహస్యంగా దాచిపెట్టిన దాన్ని తెలుసుకోగలిగింది కనుక చీమ బ్రహ్మజ్ఞాని. నిజంగానే అనుకున్నారు, ఊరికే చెప్పారు అదంతా. అయితే ఇప్పుడు చీమకు కూడా అనుమాన ప్రమాణం తెలుసు, అవునా? కుక్క కాలికి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అది గబ్బుక్కున్న కాలు కింద పెడుతుందా? కుంటుతూ నడిచే కుక్కల్ని చూసారా? అంటే ప్రమాణం. అంటే కుక్క కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవిస్తుంది కదా. నీళ్లు మరుగుతూ ఉన్నాయి పొయ్యి మీద, ఆవిరిని చూసాం, నీళ్లు వేడిగా ఉన్నాయని తెలిసింది. ఏం ప్రమాణం? అనుమాన ప్రమాణం. చేతి మీద నీళ్లు పడితే చేయి కాలింది అనుకోండి, ప్రత్యక్ష ప్రమాణం. చక్కగా అర్థమైంది మీకు. ఇప్పుడు ప్రమాణాలు అన్నీ వచ్చినాయి, అంతేనా? ఒక్క అపరోక్ష అనుభూతి మిగిలింది, మిగతా అన్ని ప్రమాణాలు అర్థమైపోయినాయి. అంటే మన జీవితం అంతా ఈ ప్రమాణాల చుట్టే తిరుగుతోంది కదా. ఆకలి తెలుస్తోంది, ఏం ప్రమాణం? మనము ఆకలిని ఎట్లా చేస్తాం చూడండి. మనం కడుపేం తెరిచి చూడం, ఆకలి కడుపు ఖాళీ అయిందని సెన్స్ వస్తుంది, గబుక్కున ఏదో ఒకటి వెతికేసుకుంటాడు, తినేస్తాడు. కానీ కడుపు నిండినప్పుడు కూడా మళ్ళీ మనం ఏం చూసుకోం. కడుపు నిండి డబ్బాలో ఏదైనా పెట్టినట్టుగా, టిఫిన్ బాక్స్లో పెట్టినప్పుడు నిండినట్టుగా మనకేం తెలియదు. అయినా సరే కడుపు నిండితే మాత్రం స్టాప్, ఎంత ప్రేమగా వడ్డించినా ఇంకా చాలా అంటాడు, అంతేనా? లోకంలో మనిషి ఇక చాలనేది అదొక్కటే, అక్కడ ఒక్క చోటే అంటాడు, ఇంకెక్కడ ఏమిచ్చినా అనడు. తిండి మాత్రం మీరు అన్లిమిటెడ్గా వడ్డిస్తుంటే తినలేడు. పార్సల్ కట్టుకోవడం కాదు, తినటానికి మాత్రమే. ఇప్పుడైతే హోటల్కి వెళ్తే మిగిలిపోతే పార్సల్ తెచ్చేసుకుంటాడు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు తింటాడు. అట్లా కాదు,
ఆఖరి కడుపు నిండితే మాత్రం ఇక చాలంటాడు. అది ఎట్లా సెన్స్ చేస్తున్నాం మనం. అట్లాగే ఇంకా సూర్యుడి కిరణాల వేడికి నీరు ఆవిరి అవుతుందని మనకు తెలుసా? చిన్నప్పుడు నేర్పించారు. వర్షం ఎట్లా కురుస్తుందంటే సూర్యుడి కిరణాల వేడికి నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడుతుంది. ఇదేం ప్రమాణం? పరోక్ష ప్రమాణం. కానీ ఆకాశంలో నల్లటి మబ్బులు దట్టంగా నిండి ఉన్నాయంటే మనం వర్షం వస్తుందని తెలుసుకుంటాం. ఇదేం ప్రమాణం? వర్షంలో కురిసి జలుబు చేసినప్పుడు ఏం ప్రమాణం? అంటే ఒక విషయాన్ని 3 ప్రమాణాల ద్వారా కూడా మనం అనుభవించగలుగుతున్నాం. మన జీవితం అంతా ఏం నిండి ఉంది? ఈ 3 ప్రమాణాలతో తెలుసుకున్నవే విషయాలన్నీ నిండి ఉన్నాయి. ఇంతే జీవితం, అంతే కదా. అయితే ఇప్పుడు ఇంకొక విషయం అడుగుతాను. ఫోటో చూసి నేను అనుకుంటాడు, ఏం ప్రమాణం? తెలియటం లేదు కదా. ఈ మూడిట్లో ఏది ఇలాగా అనిపించటం లేదు. మీకు ఒకటి చెప్పటం వదిలేశాడు వీడు. మీరే గుర్తించాలని 4వ ప్రమాణాన్ని ఇంకో దాన్ని వదిలేశాడు. ఏమిటంటే భ్రాంతి ప్రమాణం. ఫోటో చూసి నేనని ఎట్లా అనుకుంటాము? ఒక ఫోటో, గ్రూప్ ఫోటో ఉందనుకో, నేను ఎక్కడున్నా నన్ను వెతుక్కుంటాడు అంటాడా? నేను ఎక్కడున్నానని అంటాడా? అది నేను ఎట్లా అవుతాను? తన మొహం తనకు ఎప్పుడు చూసుకున్నాడు కనుక. మీరు ఎప్పుడైనా మీ మొహాన్ని చూసుకున్నారా? అద్దంలో చూసుకుంటే మొహం కనిపిస్తుందా, ప్రతిబింబం కనిపిస్తుందా? మరి ఆ ప్రతిబింబం మీద అనేమిటి, రుజువేమిటి? ఎప్పుడైనా చూసుకున్నారా మీ మొహాన్ని? పోనీ ఇక మీదట ఎప్పుడైనా చూసుకోగలరా? ట్రై చేస్తారా? అంటే అది సాధ్యమా అని అడుగుతున్నాను. తన మొహాన్ని తను చూసుకోవటం ఎప్పటికీ సాధ్యం కాదు. ఫోటో చూసుకుంటే ప్రతిబింబం, అద్దంలో చూసుకుంటే ఇమేజ్. ఇట్స్ అన్ ఇమేజ్. అది నా మొహం కాదు, ఊహ మాత్రమే కదా నేను అనుకోవటం. భ్రాంతి ప్రమాణం. దాన్ని చూసి నేను అనుకోవటం భ్రాంతి ప్రమాణం. ఇంకొక భ్రాంతి ప్రమాణం చెప్పమంటారా? ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో లైక్లు, వ్యూస్ చూసి నాకు ఇన్ని లైక్లు వచ్చాయి అనుకోవటం ఏం ప్రమాణం? నిజంగానే వాడు నన్ను ఇష్టపడ్డట, నిజంగానే వ్యూస్ వస్తే చూసినట్ట. భ్రాంతికి పరాకాష్ఠ అది. ఇప్పుడు మనుషులందరూ ఎందులో బతుకుతున్నారంటే పరోక్ష ప్రమాణాన్ని బాగా సంపాదించి అనుమాన ప్రమాణం చేత ప్రత్యక్ష ప్రమాణాన్ని అనుభవిస్తూ జీవితం గడిపేస్తున్నారు. అదంతా కలిపి భ్రాంతి ప్రమాణం అయింది ఇప్పుడు. అంటే ఒక భ్రాంతిలో బ్రతుకుతున్నాడు అనమాట మనిషి. అయితే ఇప్పుడు ఇంకొక విశేషం ఈ ప్రమాణాల్లో, మీరు ఆలోచించి మీరే చెప్పండి, నేను చెప్పకుండానే. అనుమాన ప్రమాణంలో దేని ద్వారా తెలుసుకుంటున్నారు? జ్ఞానేంద్రియాలు, మనస్సు. ఏదో ఒక జ్ఞానేంద్రియం ద్వారా తెలుసుకోవాలంటే చూసి కానీ, విని కానీ, లేదా వాసన చూసి కానీ, స్పర్శ చేత కానీ, ఆఘ్రాణం, ఇవన్నీ. వీటి ద్వారా మనము రుచి చూసి కానీ, ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు అనేది ఒకటి ఉండగా తెలుసుకుంటాం. ఇంకా అనుమాన ప్రమాణంలో ముఖ్య పాత్ర ఏంటంటే బుద్ధి. ఎందుకంటే అనుమాన ప్రమాణంలో కాదు, పరోక్ష ప్రమాణంలో. పరోక్ష ప్రమాణంలో ఎట్లా ఉంటుంది? అప్పుడు కూడా మనం చూసి, చదివి కానీ, విని కానీ నేర్చుకుంటాం బయట నాలెడ్జ్ అంతా. కానీ ముఖ్యమైన పాత్రధారి అక్కడ బుద్ధి, అర్థం చేసుకుంటుంది. అది దేన్నైనా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ చేసే పనులన్నీ కూడా దాని మీదే ఆధారపడి ఉంటాయి కదా. పరోక్ష ప్రమాణాన్ని బాగా అర్థం చేసుకుంటూ చేస్తూ ఉంటారు. రీసెర్చ్ అంతా అంతే కదా. ఇప్పుడు బుద్ధి ప్రధానంగా వేరే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. అనుమాన ప్రమాణంలో కూడా జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. అక్కడ కూడా మనస్సు బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడూ ఉంటుంది. ప్రత్యక్ష ప్రమాణంలో అక్కడ కూడా ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, అదే ప్రమాణమో మీరు చెప్పాలి. కోపం వస్తుంది, మీకు తెలుస్తుందా?
కోపం వస్తుంది తెలుస్తుందా లేదా? ఏ ప్రమాణంతో తెలుస్తుంది? ఏ ఇంద్రియం ఆధారంగా తెలుసుకుంటున్నాం? మనస్సు ప్రధానం. కానీ అక్కడ ఇంకొకటి మనం గ్రహించాలంటే, కోపం వచ్చిన వ్యక్తి ఎట్లా ఉంటాడో, ఒక దేహం అంతా కూడా ఒక ఊపు వస్తుంది, పిడికిళ్ళు బిగిస్తాడు. పిడికిళ్ళు బిగిస్తారా లేదా? కోపం వస్తుంది, నేను కొట్టాలనిపిస్తుంది అంటాడా లేదా? బిగిస్తాడు. పళ్ళు బిగిస్తాడు, కళ్ళు ఎర్రబడతాయి. ఆ సమయంలో దేహంలోని ప్రతి కణము కూడా దాని ప్రభావానికి గురై అందులో పాల్గొంటుంది. అంటే ఇందాక మనం అన్ని ఈ పర్సెప్షన్లో మనకు 4 స్థాయిల్లో ఉంటుంది. ఒకటేమో సెన్స్ చేయటం, ఒకటేమో ఫీల్ అవ్వటం, ఒకటి ఎక్స్పీరియన్స్ చేయటం. ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? మొత్తం మన దేహంలోని అన్ని కణాలు కూడా అందులో పాల్గొంటాయి. ఇప్పుడు తల్లికి బిడ్డ మీద వాత్సల్యం వచ్చింది, పుట్టగానే తల్లి బిడ్డను ఎత్తుకుంది అనుకోండి, ఆ వాత్సల్యంలో పొంగిపోతారు ఆనందంలో. ఆ ఆనందం ఎక్కడుంటుంది? ఒక్క ఇంద్రియం అందులో ఉండదు, దేహంలోని ప్రతి కణము కూడా దాంట్లో పాల్గొంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, రేపు వచ్చే వారం సాధనకి వెళ్ళేటప్పుడు దేహంలోని ప్రతి ఇంద్రియాలను, మన అవయవాలను ఎట్లా వాడుకుంటున్నామో మనకు తెలియాలి. ముందు లోకంలో ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ మిషన్ ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి, దానికి ఒక మాన్యువల్ ఉంటుందా లేదా? దాన్ని వాడటం చదవాలా లేదా ఎప్పుడైనా? మరి మోస్ట్ సొఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ ఇన్ ద వరల్డ్ ఏమిటి? మానవ దేహం. దాన్ని ఎప్పుడైనా మాన్యువల్ తీసుకొని చదివిన పాపాన పోయామా? వాడేసుకుంటున్నాం, ఎట్లా పడితే అట్లా వాడేసుకుంటున్నాం దాన్ని. కానీ అసలు అందులో ఏమున్నాయి, ఎట్లా ఉంది, దాని రచన ఏమిటి మనకేమైనా తెలుసా? పాడా? దేహంలోకి వచ్చాం, దేహాన్ని విడిచి వెళ్ళిపోయాం, అక్కడితో అయిపోయింది. బయట దాని మీద మాత్రం చాలా ఎక్కువ రీసెర్చ్ చేస్తాడు, అన్నీ తెలిసేసుకుంటాడు, చదివేస్తాడు. ఒక మందు కొనుక్కుంటే దాని మీద చూస్తామా లేదా? మనం దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి అన్నీ చూస్తామా కదా? దాని కాంపోజిషన్ ఎట్లా ఉందని చూస్తాం, ఎక్స్పైరీ డేట్ చూస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూస్తాం, అన్నీ చూస్తాం. దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడము, ఎక్స్పైరీ డేట్ ఎక్స్పెక్ట్ చేయము, దీనిలో కాంపోజిషన్ ఏముంటో మనకు తెలియదు, దీని డిజైన్ అసలే తెలియదు. అదెట్లా? నేను అనుకున్న ఒకగానొక ఆస్తి ఇది, చివరికి అది కూడా వదిలేసిపోతాడు. అయినా సరే నేను అనుకుంటున్న ఒక్కగానొక్క సంపద, ఇంకా మిగతావేవి నేను కాదు కదా, ఫోటో కూడా నేను కాదు కదా. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏమిటంటే, మన లోపల వ్యవస్థ ఎట్లా నడుస్తోంది. మనం బయట ఒక పని చేస్తున్నామంటే, ఆ పని చేసేటప్పుడు ఎన్ని ఇంద్రియాలు అందులో పనిచేస్తున్నాయి, ఏ ఇంద్రియాన్ని ఎట్లా వాడుతున్నాం మనకు అది తెలియకుండానే. అది కాకుండా ఎమోషనల్ లెవెల్లో ప్రేమ, అనురాగం, కోపం, ద్వేషం, ఆందోళన ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా. ఆ అనుభవించేటప్పుడు తనలో ఏం జరుగుతుంది, పరిణామం ఏం జరుగుతుంది, దానివల్ల పర్యవసానంగా ఏమవుతోంది లోపల, ఇవేవి కూడా మనము పరిశీలన చేయకుండానే ఏం చేస్తున్నాం, అన్నిటినీ దాటేసుకుంటూ వెళ్ళిపోతాం. అన్నిటినీ దాటేసుకుంటూ వెళ్ళిపోతే మనిషి మెకానికల్ అయ్యాడు చివరికి. అంటే మరబొమ్మ ఎట్లా పనిచేస్తుంది? మరబొమ్మ అంటే అర్థమవుతుంది మీకు? రోబో ఎట్లా పనిచేస్తుంది? మనకన్నా చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి దానికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది అంత పర్ఫెక్ట్గా చెప్తుంది. ఒక ప్రశ్న అడగండి మీరు, ఒక క్షణంలో ఆన్సర్ చేస్తుంది అది. ఇప్పుడు రోబో టీచర్స్ కూడా వస్తున్నాయట. రోబో టీచర్కి అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా విజ్డమ్ లేదు. తేడా ఏమిటి? నాలెడ్జ్కి విజ్డమ్కి చాలా తేడా ఉంటుంది. మొత్తం బయట పరోక్ష జ్ఞానం అంతా కూడా తన నాలెడ్జబుల్ పర్సన్ అన్నట్టుగా ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అన్నీ తెలిసిన వాడిని నేను అన్నట్లు. కానీ ఏమీ తెలియని వాడని ఎట్లా తెలుస్తుందంటే, అనుభవంలో ఏది లేదు కనుక. అనుభవంలో ఏది లేనప్పుడు అది విజ్డమ్ కాదు. అధ్యాత్మ విద్య అంటే మోస్ట్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ అది. అండ్ యు ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ బయట ఎక్కడో లేదు, తానే ఈ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఈ 4 ప్రమాణాలలో ఈ 3 ప్రమాణాల జీవితం, మన జీవితం అంటే పుట్టుక నుండి చావు దాకా మొత్తం ఈ ప్రమాణాలతోనే నడుస్తూ సాగుతూ వస్తుంది. ఈ ప్రమాణాలు చూసి మనము సత్యం అనుకుంటున్నాం, అన్నీ కూడా సత్యమనే అనుకుంటున్నాం. అయితే ఇంకొక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారంటే ఉన్నారా? ప్రమాణం ఏమి?
ఉన్నారా లేదా గట్టిగా చెప్పండి ముందు, అదైనా డౌట్ లేకుండా. అందులో కూడా డౌట్ పెడితే కష్టం మళ్ళీ. ఉన్నారు. ప్రమాణం ఏమి? ఇప్పుడు మీరందరూ కూడా కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నారు అంటే ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం. కేవలం ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే ఉందా? మీరు అనుకుంటున్నారు, ఊహిస్తున్నారు అంటున్నారు దాన్ని కూడా. ఇప్పుడు ఈ దేహం కూర్చొని ఉంటే మీకేమో పరోక్ష ప్రమాణం, వీడికేమో దేహపరంగా ప్రత్యక్ష ప్రమాణం. కానీ కేవలం ప్రత్యక్ష ప్రమాణం కాకుండా ఇందులో ఇంకా విశిష్టత ఉంది. ఏమిటంటే కూర్చుని తర్వాత ఉన్నాను. ఉన్నాను అనటానికి అది అనుమాన ప్రమాణం ఏం కాదు, ఊహించుకోవటం లేదు. మనం ఉన్నానని మనకు తెలుసు. పరోక్ష ప్రమాణం ఏం కాదు, ఎవరో నేర్పిస్తే నేను ఉన్నానని తెలిసింది కాదు. ప్రత్యక్ష ప్రమాణం దేహంతోనే కానీ లోపల ఉన్నానన్న స్మృతికి కాదు. అంటే ఈ 3 ప్రమాణాల కంటే కూడా ఉన్నాను అనేది తనకు ఉనికి ప్రమాణం, ఎగ్జిస్టెన్షియల్ ఎవిడెన్స్. అవునా? నేనున్నాను, దాంట్లో నాకు సందేహం ఏం లేదు. కొంచెమైనా మీకు ఏమైనా సందేహం ఉందా ఉన్నానో లేనో అని? దేవుడు అంటే ఉన్నాడో లేడో, కలండు అని వాడు కలడో లేడో అన్నారు భాగవతంలో. ఉన్నాడో లేడో తెలియదు, కానీ నేనున్నానన్నది ఏం సందేహం లేదు, కొంచెం కూడా సందేహం లేదు. సర్వకాల సర్వావస్థల్లో నేనున్నా. దీన్ని ఉనికి ప్రమాణం. ఇది తనకు ఉనికి ప్రమాణం. ఈ ఉనికి ప్రమాణం ఆధారంగా, అంటే ఇప్పుడు కూర్చొని ఉండటం వల్ల ఉనికి తెలుస్తోందా, ఉనికి వల్ల కూర్చొని ఉండటం తెలుస్తోందా? ఉండటం వల్ల కూర్చొని ఉన్నాడని తెలుస్తుంది, కానీ కూర్చున్నందువల్ల ఉన్నాడని తెలియటం లేదు. ఆధారం ఏది? ఉనికి ఆధారం కూర్చుండుట ప్రత్యక్ష ప్రమాణం, ఇంద్రియాల ప్రమాణం అది. అంతేగాని ఉనికి మాత్రం స్వప్రమాణం. దానికి ఇతర ప్రమాణాలతో పోలిక అక్కర్లేదు. స్వప్రమాణం అది ఉనికి. అందరికీ స్వప్రమాణం. ఒకరికేనా అది? అందరికీ స్వప్రమాణం. చీమ కూడా నేనున్నానని అనుకుంటుంది. మనమేమో అల్పప్రాణి అంటున్నాం దాన్ని, అది అట్లా అనుకోదు, నేనున్నానని అంటుంది. అది లేను అని ఎవరు బ్రతకరు. లేను అని ఎవరైనా బ్రతుకుతారా? ఉన్నానని బ్రతుకుతారు. అంటే ఈ 4 ప్రమాణాలకు ఆధారంగా బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రమాణం ఉంది? 4 కాదంటే అపరోక్షానుభూతి అంటే కూడా ఏమిటంటే ఆ ఉనికి ప్రమాణపు ఏదైతే సచ్చిదానంద స్మృతి స్వరూపం అని చెప్పారో, ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపమే తాను అవ్వుట. దాన్ని అర్థం చేసుకోవటము, గుర్తించటం కాకుండా తాను అదే అయిపోవటం అపరోక్షానుభూతి. కాకుండా ఈ 3 ప్రమాణాలకు కూడా బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు ఏ ప్రమాణం ఉంది? ఉనికి ప్రమాణం. అంటే ఎగ్జిస్టెన్స్ ఇస్ ద ఎవిడెన్స్. అన్నిటికీ ఏదైనా సరే ఉనికి ప్రమాణం చేతనే ఉన్నది. కానీ ఈ మనం బయటగా అనుకుంటున్నవి ఏవైతే ఇవన్నీ ప్రమాణాలతో సత్యంగా ఒక జీవితం కనిపిస్తుందో, జీవితంలోని సంఘటనలు కనిపిస్తున్నాయో, ఇవేవి కూడా స్వప్రమాణాలు కావు. ఉనికి మాత్రం స్వతసిద్ధం, స్వప్రమాణం. ఆ స్వప్రమాణంతో బ్రతుకుతున్నాం కానీ మనం బయట ప్రమాణాలతో బ్రతకటం లేదు అని బాగా తెలుసుకోవాలి. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు పోయిన వారం మీకు ఇచ్చిన అభ్యాసంలోని విలువ ఏమిటో చెప్తాను. మీరెవరు ఇంకా మొదలు పెట్టినట్టున్నారు, కానీ దాని అభ్యాసం యొక్క విలువ ఏమిటంటే, ఇప్పుడు మనం పాత్రలన్నీ మారుస్తున్నాం అని చెప్పాం. క్షణానికి ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క విధంగా మనం వ్యవహారం చేసేటప్పుడు తాను పాత్రను మార్చేస్తున్నాడు. పాత్రలన్నీ మార్చేటప్పుడు ఉదాహరణకు ఒక మాస్క్ ఉందనుకోండి, ఒక మాస్క్ వేసుకొని తీసేసి ఇంకొక మాస్క్ వేసుకోవాలి, అంతేనా? రకరకాల మాస్కులు వేసుకుంటూ ఉంటే ప్రతిసారి ఒకటి తీసేసి మళ్ళీ వేసుకోవాలి, మళ్ళీ తీసేయాలి, మళ్ళీ వేసుకోవాలి. ఇట్లా వేసుకొని తీస్తూ ఉన్నప్పుడు మధ్యలో మాస్క్ దేని మీద వేస్తారు? మొహం ఉంది కనుక దాని మీద మాస్క్ వేసుకుంటాం. మొహం లేకపోతే మాస్క్ వేయటానికి కుదరదు. అంటే లోకంలో ఏదైనా ఒక నకిలీది రావాలంటే దేనికి నకిలీని తయారు చేస్తారు? అసలైన దానికి. అసలు లేకపోతే నకిలీ రానే రాదు, అంతేనా? అసలైన నోటు ఉంది కనుకనే దానికి నకిలీ నోటును తయారు చేయగలడు. ఒకటి నిజమైంది ఉంటేనే దానికి ఆరోపణ చేయగలం. అంటే ఇప్పుడు మాస్క్ వేసి తీసేటప్పుడు మధ్యలో మనం ఏం చూస్తాము? మాస్క్ లేని మొహం కనిపిస్తుందా లేదా మనకు?
తెలుస్తూ ఉంటుందా లేదా? అట్లాగే మనం పాత్రలన్నీ మారుస్తూ ఉన్నప్పుడు జీవితంలో రకరకాల పాత్రలు మారుస్తుంటాం కదా, తల్లిగా, తండ్రిగా, ఇవన్నీ చెప్పాం కదా, అన్నగా, కొడుకుగా, అన్ని పాత్రలు మారుస్తున్నప్పుడు ఒక్కసారైనా ఈ మాస్క్ వేసుకొని తీసేసేటప్పుడు ఎట్లాగైతే తన ముఖం కనిపిస్తూ ఉంటుందో తన స్వరూపాన్ని చూడకుండా మాస్క్ వేసుకోలేడు. తనకు నిజమైన స్వరూపం ఉంది, ఆ స్వరూపం మీద ఆరోపణ చేసుకుంటాడు. ఆరోపణ చేయాలంటే ఏదైనా ఉండాలి. ఇప్పుడు దేహం ఉందనుకోండి, రకరకాల బట్టలు మారుస్తున్నాం మనం, రోజుకో రకం బట్టలు వేసుకుంటాం కదా. దేహం ఉంటే బట్టలు వేసుకుంటాం, దేహం లేకపోతే బట్టలు దేనికి వేస్తాం? వెయ్యం కదా. అంటే ఒక స్వరూపం ఉండి ఆ స్వరూపం మీద మనం ఆరోపణ చేయాలి. ఏ రూపంలో ఆరోపణ చేయాలన్నా సరే స్వరూపం మీద ఆరోపణ చేయాలి. ఎప్పుడైతే ఎవరూ లేరు, చుట్టూ ఎవరూ లేరనుకోండి, తను ఏమనుకుంటూ ఉంటాడు? నేను అమ్మని, నేను కొడుకుని, నేను అక్కని, నేను చెల్లని, నేను తండ్రిని అనుకుంటుంటాడా? నేను ఎంటెక్ బీటెక్ అనుకుంటూ ఉంటాడా? నేను బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనుకుంటుంటాడా? ఏమనుకోడు, ఊరికే ఉంటాడు అంతే. అంతేనా? ఇవన్నీ లేకుండా కూడా తను ఉంటాడు. అంటే మాస్క్ ఏది లేకుండా ఉంటాడు. గబుక్కుని ఎవరైనా రాగానే ఓ మాస్క్ వేసేసుకుంటాడు. అంతేనా? ఇప్పుడు మీకు అభ్యాసం ఎందుకు ఇచ్చాము? స్వరూపాన్ని టచ్ చేయాలి, మీరు తాకాలి. దాన్ని తాకకుండా మీరు ఏ పని బయట చేయలేకపోతున్నారు, మీకు అది తెలుసు. అది గుర్తించటానికి ఇంత గుర్తించే తీరిక, ఓపిక మాకెక్కడదంటే మరి ఇంకెట్లా స్వరూపం తెలుస్తుంది? అభ్యాసం ఎందుకు ఇచ్చామంటే దాని విలువ అది. ప్రతిసారి మీరు ప్రవర్తిస్తున్నారు అంటే దాంట్లో ఒక మార్పు జరుగుతోంది, వెంటనే జరుగుతోంది ఆ మార్పును గమనించాలి కదా. ఎందుకంటే స్వరూపం అనేది తాను ఇప్పుడు ఒక గదిలో కూర్చొని నేను మగవాడిని అని జపం చేస్తాడా? చేయడు. తనకు తెలిసి ఉంటుంది అంతే, కానీ జపం ఏం చేయడు. దానికి అనుగుణంగా బ్రతికేస్తాడు. ఒక మగవాడు ఎట్లా బ్రతకాలో, ఒక ఆడ మనిషి ఎట్లా బ్రతుకుతుందో దానికి అనుగుణంగా బ్రతుకుతారు, కానీ తను ఏం జపం చేయరు. అట్లాగే తన స్వరూపాన్ని జపం చేయనక్కర్లేదు, కానీ తెలిసి ఉండాలి, ధారణలో ఉండాలి కదా. ధారణలో ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మన ఇంద్రియాల ప్రయోగం అంతా బయటికే ఉంది అని మనం అనుకుంటున్నప్పుడు దీనికి కఠోపనిషత్తులో ఒక మంచి శ్లోకం చెప్తారు. పరాంచికాని వ్యతృనత్ స్వయంభూ తస్మాన్ పరాన్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ ధీరః ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్ అంటారు. అంటే ఖాని అంటే ఇంద్రియాలు ప్రయోగంలో ఉన్న ఇంద్రియాలని అర్థం. ఖాని అంటే స్వయంభూ అంటే బ్రహ్మదేవుడట ఇంద్రియాలన్నిటినీ కూడా బహిర్ముఖ ప్రయోగంలో రచన చేశాడట. పరాంచికాని స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. దానివల్ల వీడు బయటనే చూస్తాడు కానీ లోపల అంతరాత్మని చూడడట. కానీ కశ్చిత్ ధీరః, ఎవడో ఒకడు ఉంటాడు సచ్చిదానంద స్మృతి యొక్క ధారణను కోరినవాడు. ధీరః అంటే ధియం రాతి, ధారణను కోరినవాడు ఎవడో ఒకడు, వాడు ఏం చేస్తాడు? ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. అంటే చక్షువులను లోపలికి తిప్పేస్తాడట. బయటికి బహిర్ముఖంగా చూస్తున్న చక్షువు అంటే ఇక్కడ ఒక ఇంద్రియం చెప్తే అన్ని ఇంద్రియాలు చెప్పినట్టే. ఆ ఇంద్రియాలు ఏవైతే బహిర్ముఖ ప్రయోగంలో ఉన్నాయో వాటిని అంతర్ముఖ ప్రయోగానికి తీసుకుంటాడు. అందుకే బ్రహ్మదేవుడు ఏం చేశాడు? అంతర్ముఖ ప్రయోగం ఉంది గనుకనే అట్లా రచన చేసి పెట్టాడు. ఎట్లాగూ మన మొహం మనం చూసుకోలేకుండా, మన మొహం మనం చూసుకునే అవసరం లేదు గనుక. ఎందుకు అవసరం లేదు? కన్ను బయట చూస్తోంది, మన కంటిని మనం కంటితో చూసుకోలేం, అవునా? కానీ కంటి యొక్క చూపు అనే తేజస్సు మనకు ఎంత బాగా తెలుస్తుంది? అది లోపల మనకు తెలుస్తోంది. కన్ను కనిపించదు, కంటి అందం కనిపించదు, కన్నేమీ తెలియదు. బయట దృశ్యాన్ని చూసినా సరే మనకు తెలిసేది మాత్రం కంటి యొక్క తేజస్సు తెలుస్తుంది, లోపల తెలుస్తుంది. అట్లాగే ముక్కు, ఈ ముక్కు ఎట్లా ఉందో, చప్పడి ముక్క, కొటెర ముక్క ఎట్లా ఉందో దాని షేప్ మనకు కనిపించదు. కానీ ముక్కుకున్న తేజస్సు, వాసన చూడటం అనే ఆఘ్రాణం అనే తేజస్సు లోపల ఉంది, అది మాత్రం మనకు బాగా తెలుసు. వీ కెన్ సెన్స్ ఇట్, వీ కెన్ ఫీల్ ఇట్, సెన్స్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అన్నీ చేయగలం కదా. అంటే మూడు కూడా లోపల తెలుస్తున్నాయి. అట్లాగే ఈ చర్మం,
ఇది తెల్లగా ఉందా నల్లగా ఉందా ఎవరికి, బయటవాడికి కానీ తెలుపు నలుపు మనకేం తెలుస్తుంది? మన అందం పక్కవాడికే కానీ మన అందం మనం ఆనందించడానికి ఏం కాదు కదా, అస్తమానం గుర్తుండదు కూడా మొహం కదా. అంటే ఈ తోలు మనకు కనిపించదు, అది తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా మనకేం తెలియదు. కానీ ఏదైనా తాకితే స్పర్శ తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఇది ముట్టుకున్నాను, నాకేం తెలిసింది? ఇది ఒక మెటల్ అని నాకు తెలుస్తోంది. ఇది మెటల్ అని తెలిసినా అంతకు ముందే నాకు నా స్పర్శ తెలిస్తే ఆ స్పర్శలో ఇది ఏమిటని తెలుస్తోంది. అంటే ముందేం తెలుస్తోంది? స్పర్శ తెలుస్తోంది. స్పర్శ మనకు లోపల తెలుస్తుందా బయట తెలుస్తుందా? ఇది బయట ఉంది కానీ నాకు స్పర్శ లోపల తెలుస్తుంది. అంటే ఇంద్రియాలన్నీ కూడా, ఇప్పుడు రుచి అనేది కూడా నాలుక మీద టేస్ట్ బడ్స్ ఉన్నాయి, రుచి మొగ్గలు ఉన్నాయి. అది మనకి ఎక్కడున్నాయి ఎట్లా ఉన్నాయి ఏం తెలియదు. సైన్స్ చదువుకుంటే కాస్త చెప్తే నేర్చుకొని తెలుసుకుంటాం అంతే, పరోక్ష జ్ఞానం. కానీ ఏ పదార్థం నోటి మీద పెట్టినా సరే రుచి మాత్రం తెలుస్తోంది. రుచి తెలుస్తోందా లేదా? అంటే లోపలగా తెలుస్తుంది. ఇవన్నిటినీ కూడా మనము విని కాదు, ఇప్పుడు చెవి ఉంది, వినికిడి మనకు తెలుస్తోంది. చెవి కనిపించదు, మన చెవి మనకు కనిపించదు. దానికి ఎంత అలంకరించుకున్నా మనకేం కనిపించదు. ఎన్ని దిద్దులు మార్చినా ఎవరు చూడాలి? పక్కవాడు. 3 గంటల సేపు అలంకరించుకున్నా సరే అందమంతా ఎవరికి? మహా అయితే ఒక అరగంట అద్దం ముందు గడపగలరు, అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉండదు వీడికి తెలిసి మాత్రం. కానీ 3 గంటలు అలంకరించినా పక్కవాడికి కానీ తనకేమీ కనిపించదు. అంతేనా? పూల జడ వేసుకుంటారు, ఎక్కడ ఉంటుంది అది? వెనక ఎక్కడో ఉంటుంది, వీళ్ళు అసలు చూడలేరు దాన్ని. కానీ అది వేసుకోవడానికి మాత్రం వేసుకున్నప్పుడు పడే కష్టం ఎట్లా ఉంటుంది? మెడ తిప్పడం రాదు, మెడ పట్టేసిన వాళ్ళగా తిప్పాలి అటు ఇటు. అంతేనా? అంటే ఈ కష్టం అంతా అందమంతా బయటి వాడికి, తనకు మాత్రం సెన్స్. అందుకనే మొహం చూసుకునే అవసరమే లేదు గనుక మనలో మనం తెలుసుకునేవాడు లోపల ఉన్నాడు, బయట లేడు. బయట అవసరమే లేదు. అందుకే మన మొహం మనం కనిపించకుండా చేసింది సృష్టి. మనమే మొహాలు చూసి అంతా మాట్లాడతాం. 24 గంటలు దీని మీదే శ్రద్ధ, పొట్ట మీద మొహం మీద సరిపోయింది, ఇంతే జీవితం సాగిపోతుంది. అయితే ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటి? అభ్యాసంలో ఎప్పుడైతే పాత్రలు మీరు మారుస్తున్నారో మీ స్వరూపాన్ని తగలకుండా, టచ్ చేయకుండా మీరు ఉండలేరు. జీవితంలో మనం తిరుగుతున్నామంటేనే ఇంద్రియాల యొక్క ఒక వ్యూహబద్ధమైన రచన అది. ఒక్కొక్క ఇంద్రియం ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది ఒక్కొక్క గ్రహింపులో, ఆ గ్రహింపులన్నీ ఇన్ని రకాల పర్సెప్షన్స్ గ్రహింపులు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో ఒక్కొక్క ఇంద్రియం ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందో మనం చూడాలి. ఎందుకంటే మీకు సాధన చతుష్టయ సంపద గురించి చెప్పారు, అవునా? లోకంలోని సంపదలను ఏం చేస్తారు? అందరూ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు? అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమైనా తీసుకెళ్ళాడా? ఏం తీసుకెళ్ళాడు. చక్రవర్తి అయినా సరే ఏం తీసుకెళ్ళాడు కదా, బిచ్చగాడైనా ఏం తీసుకెళ్ళాడు, మనకు తెలుసు కదా బాగా. దానికి బదులుగా సాధన చతుష్టయ సంపదను సంపాదించాలని మీకు చాలా వివరంగా చెప్పారు. సాధన చతుష్టయ సంపద సంపాదించాలంటే మనం దాన్ని నిగ్రహాలన్నీ ఏవైతే చెప్పారు, నిగ్రహించాలంటే ముందు దాన్ని పరికరం యొక్క పనితనం మనకు తెలిస్తే కదా దాన్ని కంట్రోల్ చేయగలం. అసలు పరికరం ఎట్లా పనిచేస్తుందో తెలియకుండా, తాను ఎట్లా వాడుకుంటున్నాడో కూడా తెలియకుండా ఎట్లా నిగ్రహిస్తారు? ఇప్పుడు ఇంతకు మిమ్మల్ని అందరినీ జిజ్ఞాసులు అనుకోవాలా, కుతూహలత మాత్రమే ఉందనుకోవాలా? చెప్పండి, అనుకోమంటారా? ఇక్కడికి వచ్చాం కాబట్టి జిజ్ఞాస అన్నారు కదా, దీని గురించి. ఎందుకంటే వచ్చే వారం నుండి సాధనలోకి తీసుకెళ్ళాలి మిమ్మల్ని, సాధన పరిధి మొదలవుతుంది. అది మొదలవ్వాలంటే మీరు జిజ్ఞాసులుగా ఎస్టాబ్లిష్ కావాలి. పోయిన వారం ఇచ్చిన అభ్యాసమే ఇంకా చేయలేదు, మీరు హోంవర్క్ చేయకుండా నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోయాను అనుకోండి, వీడికేమో అనుభవం, మీకేమో సిద్ధాంతం, థియరీ. అట్లా కాకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వీడి ప్రయత్నం ఏమిటంటే దీన్ని పేరే ఆచరణాత్మక అధ్యాత్మ విద్య అని. ఇప్పుడు లోకంలో ఒక తల్లి ఉందనుకోండి, ఏదైనా రుచికరమైన ఆహార పదార్థం వండింది, తనకు బాగా నచ్చుతుంది కదా, ఎవరికి ఇవ్వాలనుకుంటుంది? ఎందుకు అనుకుంటుంది? తాను అనుభవించింది వాడికి ఇవ్వాలి అనుకుంటుందా లేదా?
అంతే ప్రయత్నం వీడిది. వీడు ఏది అనుభవిస్తున్నాడో అది మీకు అందాలి. అందుకనే ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నది. ఎందుకంటే అభ్యాసం ఇవ్వటం, ఎందుకంటే చెప్పి వెళ్ళిపోవచ్చు, నా పని అయిపోయింది అనుకో, అంత కాదు కదా ఇక్కడ కావలసింది. ఇక్కడ మీరు అనుభవించాలి. అనుభవించాలంటే మీరు ఏదో ఒక కృషి చేయాలి. పాలలోంచి వెన్న తీయటానికి అంత కృషి చేస్తే తన కృషి లేకుండా ఏమవుతుంది? స్వామివారు ఒక మొరటి సామెత చెప్తారు, చెప్పమంటారా? మలం విడవడానికి కూడా నువ్వు కృషి చేస్తావు కదా. చేస్తారా చేయరా? అందరు చేస్తారా చేయరా? అది పోవాలి కూడా కదా, మనకు కావాలి కూడా కదా. బ్రతకలేడు, తినకుండా బ్రతుకుతాడు కదా, చేయకుండా ఎక్స్క్రిషన్ లేకుండా బ్రతకలేడు కదా. దానికి కూడా కృషి చేస్తున్నావు కదా, మరి నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కృషి చేయలేవు అని అంటారు. అందుకే మొరటు సామెత అని చెప్తాను, మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని. అయితే ఇప్పుడు ఏమిటంటే ఈ రోజుకి మీకు 2 అభ్యాసాలు. మీకు పోయిన వారము మండల 21 రోజుల అభ్యాసం అని చెప్పాం. 21 రోజులకి ఒక విశిష్టత ఉంటుంది అధ్యాత్మ విద్యలో. ఏమిటంటే 42 రోజుల దీక్షను మండల దీక్ష అంటారు. వినుంటారు మీరు ఈ పదం, మండల దీక్ష అంటారు. దాంట్లో సగం మీకు 21 ఇచ్చాం, అర్థమండల దీక్ష. అంటే 21 రోజులు ఏదైనా పని చేస్తే మనిషికి అభ్యాసం అవుతుంది, అంటే ప్రాక్టీస్ అవుతుంది. ఆ తర్వాత 42 రోజులు దాన్ని కంటిన్యూగా అట్లాగే చేస్తూ వెళితే అప్పుడు అది పర్ఫెక్షన్, స్వరూపం అవుతుంది అన్నమాట. ఇది మనిషి యొక్క దైహిక మానసిక వ్యవస్థను బట్టి మన ఋషులు కనుక్కున్న విషయం. అందుకే దీక్ష అంటే మండల దీక్ష కానీ అర్థమండల దీక్ష కానీ ఉంటుంది. మీకు అర్థమండల దీక్షిస్తే ఇంకా మొదలు పెట్టలేదు మీరు. ఈసారి మొదలు పెడతారా? నిన్న ఫ్యాక్టరీలో ఎంతమంది మొదలు పెడతారంటే అందరూ చెయ్యెత్తారు. ఇప్పుడు ఎత్తుతారా? ఏది ఎత్తండి చూద్దాం. కొంచెం కొంచెం ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ఎత్తారు. వచ్చే వారం మళ్ళీ ఇన్ని చేతులు లేచాయనుకోండి, మిమ్మల్ని జిజ్ఞాసులుగా ఎస్టాబ్లిష్ చేస్తాను. చేస్తే అప్పుడు ఏమవుతుంది? సాధక స్థితిని అందుకుంటారు. సాధకుడు కావాలంటే ముందు జిజ్ఞాసు అయితే సాధకుడు అవుతాడా? సాధకుడు అయితే జిజ్ఞాసు అవుతాడా? అందుకే మీరు ముందు జిజ్ఞాసులు కావాలి. జిజ్ఞాసలో ఇప్పుడు తెలుసుకోవడానికి మొదటి అడుగు వేయాలి. వేస్తే వచ్చే వారం లోపల పరిధిలోకి వెళ్తారు, సాధన పరిధి అన్నదానికి. ఇప్పుడు ఈ వారానికి 2 అభ్యాసాలు. పోయిన వారం ఒకటే అభ్యాసం, ఈ వారం 2 అభ్యాసాలు. ఒకటేమో పాత్రలు మారుతూ ఉంటే తన స్వరూపాన్ని గుర్తించటం వితౌట్ టచింగ్. అది మనం స్పృశించకుండా, మొహం మీద మాస్క్, మొహం లేకుండా మాస్క్ ఎట్లా వేయలేమో, ఆ ఒరిజినల్ స్వరూపాన్ని ఎట్లా చూస్తామో మీ నిజ స్వరూపాన్ని మీరు తగులుతారు, గ్యారెంటీ. అది రచనలో ఉంది కనుక దాని మీద మీరు ఆరోపణ చేసుకుంటారు. కానీ అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వేగంగా జరుగుతుంది. ఆ వేగానికి తగిన నిలకడ మీ దగ్గర ఉంటే మీరు అది చేయగలరు. కావాలనుకుంటే చేస్తాడు, పెద్ద విశేషం ఏం కాదు. ఆ నిలకడతో ఒక్కసారి ప్రయత్నించండి. ప్రయత్నించిన తర్వాత రెండవది ఏమిటంటే, లోకంలో అంతటా తిరుగుతూ ఉంటే ఈ ఇంద్రియాలన్నిటినీ వాడకుండా తను ఏ పని చేయలేడు, ఏ గ్రహింపును తీసుకోలేడు, ఏ దేన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేడు. అంటే వ్యక్తం చేయలేడు, గ్రహించను లేడు. ఏ పని చేసినా సరే, మీరు ఇక్కడ పని చేస్తున్నప్పుడు కూడా, ఆ రెండిలో పని చేసుకుంటున్నప్పుడు, ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు, ఇంట్లో పని చేస్తున్నప్పుడు, ఏ పని చేస్తున్నా సరే ఏ ప్రమాణంగా పని చేస్తున్నారు గుర్తించండి. ఆ ప్రమాణంలో ఏ ఇంద్రియం ఇన్వాల్వ్ అయి ఉంది. మనం పని చేస్తున్నాము, ఏ పనిలోనైనా సరే ఏ ప్రమాణం ఉంది అక్కడ. టీవీ చూస్తున్నారు అనుకోండి, ఏం ప్రమాణం? భ్రాంతి ప్రమాణం. కరెక్ట్. చెప్పే చెత్తవార్తలన్నీ నిజం అనుకోవటమే కదా. విందామంటే ఒక మంచి మాట మాట్లాడరు న్యూస్ రీడర్, ఒక్కటి కూడా మంచి మాట ఉండదు వాడి నోట్లో, అయినా మనం వింటూ ఉంటాం. కానీ భ్రాంతి ప్రమాణమైనా గుర్తించాలి. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఇంద్రియ వ్యవస్థ ఎట్లాగైతే వ్యూహబద్ధంగా నడుస్తోందో, వ్యూహబద్ధం అంటే ఆర్గనైజ్డ్గా అది ఎట్లా నడుస్తుందో మనకు బాగా అర్థమవుతుంది. మనం గుడ్డిగా బ్రతకం. అప్పుడు ఇంద్రియాలను పరిచయం చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎప్పుడు చేస్తాడంటే, పుట్టిన బిడ్డ పుట్టిన తర్వాత ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. యాక్టివేట్ చేసే మనం వాడుకున్నాం, కానీ మనకి ఏది కూడా ధారణలో లేదు, గుర్తింపులో లేదు, ధారణలో లేదు. అన్నిటినీ వదిలేసి బయట కనిపించే అంత మాయలో ఉన్నామన్నమాట.
దాని మాయాజాలం అనాలి మనం. ఇప్పుడు ఏమంటాం, ఇప్పుడు ఎట్లాగైతే ఈ అంతర్జాలం ఒక పెద్ద మాయాజాలము, అట్లాగే ఒక మాయలో ఉన్నాం. అది కాకుండా ఇప్పుడు గుర్తింపుకు రావటం. ఈ గుర్తింపుకు వస్తే తద్వారా మీ ఇంద్రియ ప్రయోగాల ద్వారా మీ దేహం మీద ఎటువంటి ప్రభావాలు వస్తాయి, సాధనలో దేహాన్ని వాడుకునేటప్పుడు ఎటువంటి ఒడిదొడుకులు వస్తాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే గబుక్కున నేనెవరంటే మీరు ఏమంటారు? తెలుసు అంటారని తెలుసు, కానీ వినటానికైతే బాగానే ఉంది. ధారణ లేకపోయినా వినటానికి బాగుంది. అది ధారణలోకి రావాలి. అది రావాలంటే గబుక్కు నా కింద ఉన్నవాడు ఆ పైకి వెళ్ళాలంటే చాట్లో వెళ్ళినట్టు ఆరో పట్టుకుని వెళ్ళిపోడు కదా. మనం మన చుట్టూ ఉన్న వలయాలన్నిటినీ కూడా ఛేదించుకుంటూ ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ దాటుకుంటూ వెళ్ళినప్పుడు మనకు స్వప్రమాణం వస్తుంది. అది జరగటం కోసం ఇంతగా మిమ్మల్ని మోటివేట్ చేయటం దేనికంటే మీరు ఆ అడుగు వేస్తారని. నమ్మమంటారా? ఈ రెండు ప్రమాణాలతో, ఈ రెండు అభ్యాసాలతో ఈ వారం అయిన తర్వాత వచ్చే వారము దీంట్లో ఇంకా విశిష్టత ఉంది. ఒకటి, ఎట్లాగైతే మాస్కులు మారిస్తే తన స్వరూపాన్ని తగులుతాడని అన్నాము, మీరు ఇంకా ప్రయోగంలో మీరు చేస్తే మీకు సందేహం వస్తుంది. మీరు చేయలేదు కనుక మీకు అసలు సందేహం రావటం లేదు. ఏదైనా చేస్తే కదా సందేహాలు వస్తాయి. పని చేస్తే దాంట్లో ఎట్లా దాని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ అర్థమవుతుంటాయి. చేయకుండానే ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు. కనుక ఇప్పుడు వచ్చే వారానికి మీకు సందేహం వస్తుంది. దీంట్లో ఇంకొక విలువ కూడా ఉంది. మీరే చేస్తున్నది అది ఏమిటో వచ్చే వారం చెప్తాం. ఇప్పటికీ మీరు మళ్ళీ వచ్చే వారం అందరూ చేతులు ఎత్తుతారని నమ్ముతూ ముగిస్తున్నాడు. ఓం తత్ సత్.